ఇది ఎవరిని ఉద్దేశించినదో, ఎవరి మనోభావములు దెబ్బతీచుటకో కాదు. స్వార్థము, కుట్రలు, ఓర్వలేనితనము, ఎవరిని సైసకుండుట చూసి ఇంకో దోస్తుకు చెప్పే బిల్లు గీత. స్వార్థం త్వవాం స్వప్రయోజనం ధనం మూలమిధం గుంపు. ఎట్లయితే తెప్పలుగా చెరువు నిండిన కప్పలు 10,000 చేరును, అట్లే ధనం ఉన్నవాని ఎంట దోస్తులు గుంపులుగా తిరుగును. అట్టి విషయమును గూర్చి దుఃఖపడి వాన్ని వీన్ని తిట్టుట తగదు. హలో, బిత్తిరి సత్యారా అండి మాట్లాడేది? రవి ముద్రాజ్. హలో ముద్రాజ్ గారు, నా పేరు కేశవరెడ్డి అండి, రాష్ట్రీయ వానర సేన. చెప్పండి. ఏం లేదండి, మీరు ఒక వీడియో పెట్టారు కదా భగవద్గీతను కించపరుస్తూ. హలో హలో బిత్తిరి సత్య గారు. హలో, బిత్తిరి సత్య గారా మాట్లాడేది? అవునండి, నేనే బిత్తిరి సత్తు రెడ్డి గారు, చెప్పండి. అదే, ఇప్పుడు మీరు ఒకటి వీడియో తీసి పెట్టారు కదా వీడియో భగవద్గీత మీద ఎందుకు అవుతుంది? బిల్లు గీత అని పెట్టారు కాండి మీరు. మీరు చాలా చేసి ఉంటారంటే, మీరు అంటే హిందువులని కించపరచనీకని ఇవన్నీ చేస్తారా మీరు? భగవద్గీత మీరు వేరే స్లాంగ్ లో చేసుకోండి. ఎప్పుడన్నా ఫోన్ చేస్తాం మేము, ఇన్ని చేసారు మీరు. ఎన్నో ఇష్యూలు అంటే మీరు రెగ్యులర్ ఏదో చేస్తుంటారు కదా, ఎప్పుడన్నా కాల్ చేస్తామా మీకు మేము? మీరు ఎందుకు భగవద్గీతను కించపరుస్తూ చేస్తారు మీరు? హలో, పార్టీ పరంగా మాట్లాడదు వినండి. నేను పార్టీ కాదు. హలో బాబు, ఇది ఒక హిందూ ఆర్గనైజేషన్. నువ్వు పార్టీ అనకి, ఇది ఏ పార్టీ సంబంధం లేదు బాబు, అర్థమైందా? కంప్లైంట్ ఇచ్చుకోపోనా మీద? నేనే కంప్లైంట్ ఇచ్చినాం, మేమే కంప్లైంట్ ఇస్తున్నాం. బరాబర్ నీ మీద యాక్టివ్ ఉంటుంది. నువ్వు ఇచ్చుకో అనేది పెద్ద మాట్లాడుతున్నావేమో, నీకు లీగల్ ఎట్లా ఉండి చెప్పాలో చెప్తాం. నువ్వు అనుకుంటున్నావు, అర్థమైనా? హిందువులు అంటే దొరికిందా నీకు? పరంగా నువ్వు పార్టీకి సంబంధం లేదని చెప్పిన హిందూ ఆర్గనైజేషన్. నువ్వు హిందువులను కించపరుస్తున్నావు, భగవద్గీతను కించపరుస్తున్నావు. నువ్వు అర్థమైందా? ఎవరిని మరి? నువ్వు అయితే నువ్వు హిందూ నీకు కలవాలి. నువ్వు ఎట్లా కించపరిచినావు? నువ్వు నన్ను అడుగుతున్నావు. నువ్వెందుకు అట్లా చేస్తావు? ఏమంటే నీకు చెప్పి చేయాలా అంటున్నా? నాకు చెప్పి చేయాలి కాదు, హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా నువ్వు చేయాల్సిన అవసరం లేదు. ఉంటా నీకు చెప్పి చేయాలన్నా అని ఏదో నువ్వు ఎత్తుల మాటలు మాట్లాడేది ఏమన్నది? ఏంటి కించపరిచింది ఎవరిని? పెళ్లి గీత అంటే నువ్వు భగవద్గీతను కించపరుస్తావా? నువ్వు భగవద్గీతను పెళ్లి గీత అని ఎట్లా పెట్టావు? నువ్వు నాకు చెప్పు. నువ్వు హిందూ అని నువ్వు మాట్లాడుతున్నావు కదా, నేను హిందూ దారా నువ్వు అంటున్నావు కదా. పట్టి నువ్వు ఎట్లా పెట్టావా చెప్పు. నీ పేరేంది? నా పేరు కేశవరెడ్డి. ఎంతో కదా వేసింది? నాదా 45 ఏళ్ళు. 46. 46 నాకు సంవత్సరం. నువ్వు పెద్దనే అంతే. కానీ హిందువులను ఒక నిమిషం, హిందువులను గౌరవించే విధంగా ఉంటూ నువ్వేం చేసుకోండి. నువ్వు అన్ని పడతానా ఒకటి గుర్తుపెట్టు. ఒక నిమిషం సత్య గారు, ఒక నిమిషం చెప్తున్నా. మరి నా పేరు అదే కదా. ఏంటి నీకు నచ్చలేదుగా? ఏదైతేనేదిగా. ఏది? నాకు నచ్చలేదు. నాకు నచ్చలేదు. 1000 మంది ఎవరికి నచ్చింది? 1000 మంది. అయితే నువ్వు హిందూ సమాజానికి ఇంత వరుసుకుంటూ భగవద్గీత మీద పెడతావా? నువ్వు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు నా దాన్ని డిలీట్ చేయి, బ్లాక్ లో పెట్టుకో. నువ్వు చూడకు, అవన్నీ నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు. హిందూ సమాజం నీకు ఎట్లా బుద్ధి చెప్పానో చెప్తుంది. బరాబర్ హిందూ సమాజంతో నీకు చెప్పిస్తా. నువ్వు అనుకుంటున్నావు సబ్స్క్రైబ్ చేయకు, నువ్వు బ్లాక్ లో పెట్టుకో, నువ్వు చూడకు, ఇవన్నీ సినిమా డైలాగులు అవసరం లేదు. అర్థమైందా? ఇగో అందరికి అందరు ఉంటారు, అందరికి అందరూ ఉండొచ్చు. నువ్వు మాట్లాడేది నువ్వు తాగి తెలివితో మాట్లాడకు. అర్థమైందా? ఏంటి కేశవరెడ్డి, నువ్వు నాకు రవి ముద్రాజ్ నువ్వు ఇంకోసారి దయచేసి హిందువులకు ఇట్లా కించపడతాకు. అర్థమైందా? హిందూ ధర్మం కోసం పాటు పడతా. నువ్వు ఏం పాట పడతావో ఏం చేస్తావో ఆ వీడియో నుంచే తెలిసిపోతుంది. నేను చెప్పేది వినో. నువ్వు చెప్పేది అంటే నేనేది వీడియో పెట్టా. నాకేమన్నా ఎందుకు చెప్తారు? ఇష్టాలు ఎందుకు చెప్తారు? ఏది ఇతను కించపరచుకుంటారు, ఇష్టాలు చెప్తాను. ఇంకా మాట్లాడుతున్నాను. ప్రచారం చేసినప్పుడు నీ బాధ్యత కదా. నేను ప్రచారం చేస్తాను, ఏం ప్రచారం చేస్తాను? నీకెందుకు చెప్తాను? నువ్వు ఎందుకు కించపరచుకుంటావు? నీకు చెప్తారు. ఏంటి నీకు ఎందుకు కించపరచుకుంటే ఇక నీకు చాలు కప్పాలా? నువ్వు చేసేది ఇంకా నేను ఒక సుఖమైన పని అని చెప్పి నీకు చాలు కప్పాలి.
చెప్పినట్టు ఏ శాస్త్రంలో రాసినది ఏంటో నువ్వు పాడులే నేను శ్లోకాలు పాడతా, నువ్వు ధర్మం హిందువులు ఉన్నావు కదా నువ్వు ఆ, ఒక శ్లోకం పాడతా నీకు మేము అక్కడ ఇంతమంది చదవాల్సిన అవసరం మాకు లేదు. ఓటుడా ఏదో నీకు వచ్చే ఏదో కించపరచుకుంటాను మాట్లాడి ఏదో ధర్మం అని ఏదో డైలాగులు అవసరం లేదు కదా. అర్థమైందా? నువ్వు హిందూ సమాజాన్ని పక్కన క్షమాపణ చెప్పు ఫస్ట్. నువ్వు అర్థమైందా? నేను హిందువును, నేను శ్లోకాలు పాడతా, నువ్వు అదే శ్లోకాలు తిరిగి పాడున్నా ముందలా. నువ్వు హిందూ ఏదైతే కించపరచి పాడాల్సిన అవసరం లేదు మాకు. అర్థమైందా? నీకు ఇష్టం వచ్చినట్టు పాడాల్సిన అవసరం నాకు లేదు. నీకు లేకపోతే నీకు హిందూ సమాజం ఏ రకంగా బుద్ధి చెప్పాలో అట్లా చెప్తాం. న్యాయబద్ధంగా చట్టబద్ధంగా అన్ని రైట్ ఎదుర్కోగలరు. రైటా? పనివే లేవు హిందూ సమాజము. నువ్వు కూడా ఒక్కనివే లేవు. నువ్వు పెద్ద హిందూ అని నువ్వు ఫీల్ అవుతున్నట్టు నువ్వు కూడా ఏం ఫీల్ కాక అట్లా. అర్థమైందా? కట్టిస్తావా ఇప్పుడు? బరాబరిస్తాం సరే, బరాబరి ప్రశ్నిస్తాం. అర్థమైందా? బరాబరి ఎదుర్కోమన్నా ఎదుర్కో రైట్ ఎదుర్కో. జై వానరసేన. ఈరోజు రవి ముద్రాజ్ గారు ఒక క్లిప్పు బయటికి విడుదల చేశాడు. అయితే భగవద్గీతని కించపరుస్తూ, హిందూ మతాన్ని కించపరుస్తూ ఆయన చేయడం జరిగింది. రాష్ట్రీయ వారసత్వం దీన్ని ఖండిస్తుంది. అదేవిధంగా నువ్వు అన్ని మతాలను నువ్వు చేయగలుగుతావా అంటే, హిందూ మతం అంటే అందరికీ చులకనైపోయింది. ఈరోజు హిందూ మతం అంటే ఎవరు ఏమనలేరు, ఏమన్నా మాట్లాడచ్చు అనుకుంటున్నారు. కాకపోతే నీకు దమ్ముంటే వేరే మతాల కోసం ఒక శ్లోకని తీయి, ఆ రోజు నీకు బట్టలిప్పి కొడతారు ఆ రోజు. ఎందుకంటే ఒక విధంగా మర్యాద చెప్తున్నావు. ప్రతి ఒక్కరికి చులకనైపోయింది హిందూ మతం అంటే. హైందవ ధర్మం అంటే చులకనైపోయింది. ఇష్టం ఉన్నట్టు మాట్లాడము, ఎవరికి వచ్చిన క్లిప్స్ పెట్టడము, సోషల్ మీడియా పెట్టడము, ఇది తప్పు. రవి ముద్రా గారు, నువ్వు ఎట్టి బదులు క్షమాపణ చెప్పాలి. చెప్పలేకుంటే నిన్ను మాత్రం విడిచిపెట్టేది లేదు. నీకు దమ్ముంటే వేరే మతాల కోసం మాట్లాడు. కాకపోతే హిందూ మతాల కోసం ప్రతి ఒక్కరికి హిందూ మతం అంటే చులకనైపోయింది. కాబట్టి ఈ కమాండర్ చెప్తున్నా, నువ్వు కంపల్సరీ క్షమాపణ చెప్పాలి, లేకుంటే నిన్ను విడిచిపెట్టేదే లేదు. జై శ్రీరామ్, జై వానరసేన. జై శ్రీరామ్, జై వానరసేన. ఏదైతే బిత్తిరి సత్య గారు భగవద్గీత మీద ఏదైతే రాంగ్ కామెంట్ చేసిండు, శ్లోకాలు ఇది చేసుకుంటా భగవద్గీత కించపరిచే విధంగా మాట్లాడిన దానికి మేము రాష్ట్రీయ వానరసేన నిన్న సైబర్ క్రైమ్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఈరోజు మేము బిత్తిరి సత్యని ఒకటే డిమాండ్ చేస్తున్నాం, నువ్వు వేరే మతం వాళ్ళని ఎవరినన్నా ఈ విధంగా చేయగలుగుతారా? ఏ హిందూ మతమే అంత ఇదిగా దొరికిందా? ఏదైనా ఏదో తెలంగాణ ఉద్యమంలో సామెత ఉండే, పక్క దేశంలో తరిగి కొట్టవచ్చు, ఉన్నోన్నైతే ఈ దాంట్లో ఇక్కడ వాళ్ళనైతే పాతి పెట్టాలన్న. ఏదైతే హిందూ ధర్మం వల్ల మీరు ఉండి మేము హిందువులం అని చెప్పుకుంటా భగవద్గీతను కించపరుస్తాం. ఇంతకుముందు ఇది ఒకటే కాదు, ఇంతకుముందు కూడా కించపరచడం అయిన తర్వాత ఈరోజు ఒకటే వానరసేన వదిలిపెట్టే ప్రశ్న లేదు. నీ మీద లీగల్ యాక్షన్స్ అన్నిటికీ మేము ప్రిపేర్ అవుతున్నాం. ఏదైతే నువ్వు ఈరోజు బహిరంగంగా వచ్చి హిందూ సమాజానికి క్షమాపణ చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. నువ్వు నిజమైన హిందువు అయితే, లేదు అంటే మాత్రం నిన్ను హిందూ సమాజం ప్రతి ఒక్కరు వెంట పడుతూనే ఉంటారు. నిన్ను ఎక్కడ ఏ విధంగా అయినా నీ యొక్క ఈ వ్యాఖ్యలను ఉపసంహరించుకునే వరకు మేము న్యాయ పోరాటం చేస్తూనే ఉంటామని చెప్పి ఈ యొక్క వారికి హెచ్చరిస్తున్నాం. భారత్ వానరసేన.